హే రెబల్స్, ఈరోజు మనం ఇన్వెస్టింగ్ అలాగే స్టాక్ మార్కెట్లో వచ్చేసిన తప్పులు ఏవి, అలాగే స్టాక్ మార్కెట్లో మనం ఎలా డబ్బులు సంపాదించాలి, స్టాక్ మార్కెట్లో జెన్యూన్గా ఎలా డబ్బు అనేది రికవర్ చేసుకోవాలి, అంటే ఎలా అనేది స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బు అనేది సంపాదించాలో తెలుసుకుందాం, ఇన్వెస్ట్ ఎలా చేయాలో. సో గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడండి గైస్, స్టాక్ మార్కెట్ అనేది మనందరికీ తెలుసు. అక్కడ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తాం, అంటే కంపెనీల పైన మన పెట్టుబడి అనేది మనం పెడతాము. సో కంపెనీ ఎలాగైతే గ్రో అవుతుందో మన డబ్బు కూడా గ్రో అవుతుంది అనమాట. ఇక్కడ వరకు మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు మాట వస్తుందంటే ఎటువంటి కంపెనీస్ పైన ఇన్వెస్ట్ చేయాలి. అయితే చూడండి రేబల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మనం డైలీ బేసిస్ పై ఏమేమి వస్తువులు యూస్ చేస్తున్నాం, ఏమేమి ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాం, అంటే డైలీ యూస్కి మనకు ఏమేమి అవసరం పడుతున్నాయి డైలీ యూస్కి. సో అవన్నీ అనేది మనం నోట్ డౌన్ చేసుకోవాలన్నమాట. ఒక పెన్ బుక్ తీసుకోండి, ఓకేనా. తీసుకున్న తర్వాత మీరేం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ లేసి ఏం చేస్తారు, టూత్ పేస్ట్, ఓకేనా, టూత్ పేస్ట్ యూస్ చేస్తారు. సో ఏ కంపెనీది నోట్ డౌన్ చేసుకోండి. అలాగే మీరు తింటున్న ఫుడ్, రొట్టె తింటున్నారు కదా, ఆ యొక్క పిండి యొక్క బ్రాండ్ ఏది, పిండి యొక్క కంపెనీ ఏది, ఐటీసీయా లేకపోతే ఏంటిది, ఆశీర్వాద, అవన్నీ మనం చూసుకోవాలి, దాన్ని నోట్ డౌన్ చేసుకోవాలి, ఓకేనా. దాని తర్వాత మనం బస్సులు ఎక్కుతున్నాం, అశోక్ లేలాండ్ అలాగే ఏషియర్ మోటార్స్. సో అవన్నీ అనేది మనం నోట్ డౌన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను చెప్పేది ఏమిటంటే మనం ఎక్కడెక్కడ వెళ్తున్నామో అక్కడ అబ్జర్వ్ చేయాలి, ఇటు ఈ కంపెనీ అనేది ఉందా లేదా. సో మీరేం చేయాలంటే నోట్ డౌన్ చేసుకోవాలి. నోట్ డౌన్ చేసుకున్న తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఏం చేస్తున్నారో నోట్ డౌన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి అవన్నీ టిక్ కొట్టుకోవాలి. సో దాని తర్వాత గూగుల్ ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి కంపెనీ లిస్టెడ్ ఆన్ స్టాక్ మార్కెట్ ఆర్ నాట్ ఇట్లా టైప్ చేయాలి. స్టాక్ మార్కెట్ లిస్ట్ ఉంటే షేర్ ప్రైస్ కనబడుతుంది, టిక్ కొట్టుకోవాలి, ఓకే ఇది రైట్ అనమాట. సో అలాగే మీరు అట్లా కౌంట్ చేసుకోండి, ఏ కంపెనీ స్టాక్ మార్కెట్ లిస్ట్ ఉన్నాయి అలాగే ఏ కంపెనీస్ లేవు, ఓకేనా. ఇట్లా మీరు ఫైండ్ అవుట్ చేస్తున్న తర్వాత మీరేం చేయాలంటే ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి. మీకు 5-6 కంపెనీలు దొరికాయనుకోండి స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ ఉన్నాయి, అవి ఇండియన్ కంపెనీస్, ఓకేనా. సో లిస్ట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫండమెంటల్ అనాలిసిస్ చేయలేము. ఇప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలంటే చూడండి గైస్, అంత కాంప్లికేట్ అయితే చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి, మనం అనేది ప్రాపర్టీ కొన్నికి వెళ్తాం, అక్కడ మనం ఏం చేస్తాం, రోడ్ ఎలా ఉంది, రోడ్ ఎంత దూరం ఉంది ప్లాట్కి, అలాగే డ్రైనేజ్ ఉందా లేదా, వెస్ట్ సైడ్ ఉందా ఈస్ట్ సైడ్ ఉందా, అవన్నీ డైరెక్షన్స్ చూస్తాం. సో హాస్పిటల్ ఎంత దూరం ఉంది, ఇల్లు ఎంత దూరం ఉంది, లేకపోతే స్కూల్స్ ఎంత దూరం ఉంది, మార్కెట్ ఎంత దూరం ఉంది, అవన్నీ అనాలిసిస్ చేస్తాం. సో ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఎటువంటి అనాలిసిస్ అంటే ఎక్కడనే ఫండమెంటల్ అనాలిసిస్ అంటాము. ఇక్కడైతే మనం ప్రాపర్టీ కొనడానికి అవి ఇవి చూస్తాము, ప్లాట్స్ని, పక్క ప్లాట్ ఏముంది, ముందర రోడ్ ఉందా లేదా, డ్రైనేజ్ ఉందా లేదా, స్కూల్ ఎంత దూరం పడుతుంది, అలాగే రేపు బస్ స్టాండ్ ఎంత దూరం పడుతుంది. సో అవన్నీ ఫేసెస్ చూస్తాం కదా. ఇక్కడ అనేది స్టాక్ మార్కెట్లో ఏం చేస్తాం, ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తాం. సింపుల్ అంటే ఎందుకంటే మనం తీసుకుంటున్న స్టాక్ అనేది, మనం తీసుకుంటున్న షేర్ అనేది మనకు తక్కువలో దొరుకుతుందా ఎక్కువలో దొరుకుతుందా, అంటే దాని యొక్క వాల్యుయేషన్ హై వాల్యుయేషన్కి దొరుకుతుందా తక్కువ వాల్యుయేషన్కి దొరుకుతుందా, అవన్నీ మనం అనాలిసిస్ చేయడాన్ని ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి. సో నేను చెప్పేది ఏమిటంటే మనం అనేది షేర్ ప్రైస్కి ఎక్కువలా తీసుకొని తక్కువలా అమ్మరాదు. ఇలా చేశారనుకోండి మీరు అనేది లాసెస్ భరించాల్సి ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే షేర్ ప్రైస్ డౌన్లో వచ్చినప్పుడు, అంటే ఒక షేర్ ప్రైస్ 100 రూపాయలు ఉంటే ఆ షేర్ ప్రైస్ అనేది 50 రూపాయలు వచ్చినప్పుడు కొనుగోలు చేయాలి. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను అంటే ఒక షేర్ ప్రైస్ ఉన్న వాల్యూ కంటే దానికన్నా కిందికి వచ్చింది అనుకోండి, ఓవర్ వాల్యూడ్ లేకుండా ఓవర్ వాల్యూ ఉన్న షేర్ని ఎప్పుడు కొనుగోలు చేయరాదు. సో తక్కువ వాల్యుయేషన్ ఉన్న కంపెనీ యొక్క షేర్స్ని కొనుగోలు చేయాలి, అంటే తక్కువ ప్రైస్ ఉన్న షేర్స్ని కొనుగోలు చేయాలన్నమాట. అప్పుడే మీకు ప్రాఫిట్ వస్తుంది. మనం తక్కువ షేర్ ప్రైస్ ఉన్నప్పుడు కొనుక్కున్నప్పుడు, ఎక్కువ వెళ్ళినప్పుడు అమ్మితే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 90 రూపీస్ యొక్క స్టాక్ మనం కొనుక్కున్నాం అనుకోండి, అది 100 రోజులు అయినాక 100 రూపాయలు వెళ్ళింది అనుకోండి, మనకు 10 రూపీస్ ప్రాఫిట్ కదా. ఇలా మనం 100 రూపాయలకు కొనుక్కొని 90 రూపాయలకు అమ్మితే మనకు లాస్ అనమాట. సో ఇదే అనమాట. ఇప్పుడు తెలుసుకుందాం లెసన్ నెంబర్ 2. చూసారా, ఫస్ట్ లెసన్ నేను ఏం చెప్పాను, ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి, అలాగే స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, మనం ఏమేమి తింటున్నాం, మనం ఎక్కడెక్కడ నడుస్తున్నాం, మనం ఏ బస్సులో ఎక్కుతున్నాం, అవన్నీ అనేది కంపెనీస్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయిపోయి ఫైండ్ అవుట్ కంపెనీ అండ్ స్టాక్ అనాలిసిస్ చేయాలి. సెకండ్ లెసన్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఒకటే షేర్ పైన ఒకటే స్టాక్స్ పైన ఎప్పుడు మొత్తం డబ్బుని పెట్టరాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 20,000 రూపీస్ ఉన్నాయనుకోండి, 50,000 ఉన్నాయనుకోండి, 30,000 ఉన్నాయనుకోండి. సో మీరేం చేయాలంటే ఒకటే షేర్ ప్రైస్ పైన పెట్టకుండా డివైడ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టాక్ పైన 50 రూపాయలు పెట్టాలి, అలాగే బి స్టాక్ పైన 1000 రూపాయలు పెట్టాలి, సి స్టాక్ పైన 15,000 పెట్టాలి, అలాగే డి స్టాక్ పైన 10,000 పెట్టాలి. ఇలా డివైడ్ చేస్తూ పెట్టాలన్నమాట ఒకటే డబ్బుని. అంటే 50,000 రూపాయలు మీ దగ్గర ఉన్నాయనుకోండి, ఏ స్టాక్ పైన మొత్తం డబ్బుని పెట్టరాదు. ఇలా చేస్తే అనేది మీరు 100% లాసెస్లో వెళ్తారు, ఓకేనా. మీరు అనేది ఏం చేయాలంటే డివైడ్ యువర్ మనీ, డివైడ్ యువర్ క్యాపిటల్ ఇన్ అదర్ షేర్స్, ఓకేనా. సో మీ డబ్బుని మీరేం చేయాలంటే డివైడ్ చేయాలి అదర్ షేర్స్లలో. ఒకటే షేర్ పైన ఎప్పుడు ఇన్వెస్ట్ చేయరాదు మొత్తం అమౌంట్ని, గుర్తుపెట్టుకోండి. దీనివల్లనే నాకు అనేది 50,000 నష్టం వచ్చింది.
సో నేను నేర్చుకున్న ప్రతిదీ అనేది మీకు అనేది ఫ్రీగా నేర్పిస్తున్నాను. మీరేం చేయాలంటే ఈ వీడియోని లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి రెబల్స్, అంతే. ఓకే రెబల్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెబల్స్, మీ స్టాక్ మార్కెట్ జర్నీని స్టార్ట్ చేసేయండి. స్టార్ట్ చేసే ముందు ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటో తెలుసుకుందాం, ఓకేనా? సో దానిపై కూడా ఒక మంచి డీటెయిల్ వీడియో వస్తుందన్నమాట. ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి, కామెంట్ సెక్షన్లో ఫండమెంటల్ అనాలిసిస్ అని టైప్ చేయండి రెబల్స్. నేను అనేది దానిపైన డీటెయిల్ వీడియో తీస్తాను. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ యువర్ స్టాక్స్, సెకండ్ వచ్చేసి ఫండమెంటల్ అనాలిసిస్ డూ, థర్డ్ వచ్చేసి డోంట్ ఇన్వెస్ట్ ఇన్ ఆల్ అమౌంట్ ఇన్ వన్ స్టాక్, అంటే మొత్తం అమౌంట్ని ఒకటే స్టాక్ పైన ఎప్పుడు ఇన్వెస్ట్ చేయరాదు. నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అనమాట. సో మీరేం చేయాలంటే ఇతరుల తప్పులతోటి నేర్చుకోవాలన్నమాట. మీరు తప్పు చేసే ఛాన్సెస్ అనేది మీ దగ్గర అంత లేదు, అంటే మీ అంత జీవితకాలం లేదు మీరు అంతా తప్పులు చేసి నేర్చుకోవడానికి. మనం అనేది ఏం చేయాలంటే ఇతరుల అదర్స్ యొక్క స్టేజెస్ ఏమున్నాయి, అంటే అదర్ చేస్తున్న తప్పులు ఏమున్నాయి, వేరే ఇతరాలు చేస్తున్న తప్పులు ఏమున్నాయి, అవన్నీ తప్పులను మనం అనాలిసిస్ చేసి ఆ తప్పులు మనం చేయకుండా లైఫ్ను ముందుకు వెళ్ళాలి. దీంతో అనేది మీకు 2-3 years అనేది బ్యాకప్ పడుతుంది అనమాట, ఒకవేళ మీరు అలా చేస్తే. సో అటువంటి 2-3 years మీకు బ్యాక్వర్డ్ పడొద్దని అనుకుంటే ఇతరుల మిస్టేక్స్ నుంచి నేర్చుకోవాలన్నమాట, ఇతరుల తప్పుల నుంచి నేర్చుకోవాలి, ఓకేనా? సో రెబల్స్, గుర్తుపెట్టుకుని మొత్తం అమౌంట్ని ఎప్పుడు కూడా ఒకటే స్టాక్ పైన ఇన్వెస్ట్ చేయొద్దు. నేను ఇచ్చే మోటివేషనల్, అలాగే నేను ఇచ్చే మీకు ఏదైనా ఇచ్చే అడ్వైస్ అనేది ఇదే అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఒకటి స్టాక్ పైన ఇన్వెస్ట్ చేయలేదు. అండ్ రెబల్స్, నేనైతే ఇక్కడ ఎటువంటి స్టాక్ పేరు తీసుకోలేను. ఈ వీడియో అనేది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే. ఐ థింక్ మీరు అండర్స్టాండ్ చేసుకున్నారు అనుకుంటా. మీరు అనేది సొంతంగా అనాలిసిస్ చేయాలి, ఎవరి మాట వినొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మాట వినొద్దు, మీరు అనేది సొంతంగా అనాలిసిస్ చేసి సొంతంగా మీరు అనేది ఇన్వెస్ట్ చేయాలి. దాని తర్వాత మీరు అనేది రిగ్రెట్గా ఫీల్ అవ్వద్దు. వాడు చెప్పాడు నేను ఇన్వెస్ట్ చేశాను, దానివల్ల అనేది నేను లాసెస్లో వెళ్ళాను, ఇలా మీరు చెప్పొద్దు, ఓకేనా? మీరు అనేది సొంతంగా ఇన్వెస్ట్ చేయాలి, సొంతంగా అనాలిసిస్ చేయాలి, అప్పుడే మీ డబ్బుని ఇన్వెస్ట్ చేయండి. అండ్ రెబల్స్, మీరు అనేది మీ దగ్గర ఖాళీ ఉన్న డబ్బు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అండ్ మీ దగ్గర ఖర్చులకు వచ్చే డబ్బు అనేది ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకండి, దాని ద్వారా మీకు నష్టం వస్తుంది. సో మీ దగ్గర మిగిలి ఉన్న ఇన్వెస్టెడ్ కాదు, సేవింగ్ అమౌంట్ని మీరు ఇన్వెస్ట్ చేయాలి స్టాక్ మార్కెట్లో. సో రెబల్స్, కలుద్దాం ఇంకోటి ఇంట్రెస్టింగ్ వీడియో, అప్పటి వరకు సెలవు. అండ్ రెబల్స్, మీ అందరికీ ఇటువంటి నాలెడ్జ్ నేర్చుకోవాలని అనుకుంటే ఇటువంటి నాలెడ్జ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే బుక్స్ ద్వారా అనమాట. సో మీరు కూడా ఈరోజు నుంచి బుక్స్ చదవడం స్టార్ట్ చేసేయండి. బుక్స్లో చాలా పవర్ ఉందన్నమాట. నేను ఎటువంటి నాలెడ్జ్ నేర్చుకున్నానంటే బుక్స్ ద్వారానే అనమాట. బుక్స్ అనేది మన లైఫ్ని టోటల్గా చేంజ్ చేసి పడేస్తాయి. సో నేను డిస్క్రిప్షన్లో అమెజాన్ బుక్స్ యొక్క లింక్ ఇస్తాను, వెళ్ళి అక్కడ నుంచి రిచ్ డాడ్ పూర్ డాడ్ కావచ్చు, ద సైకాలజీ ఆఫ్ మనీ కావచ్చు, ద 48 Laws of Power కావచ్చు, థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ కావచ్చు, అవన్నీ బుక్స్ అనేది మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను. అక్కడ నుంచి వెళ్ళి మీరు అనేది బుక్స్ బై చేసి చదవాలన్నమాట. డైలీ ఒక పేజ్ చదవండి, ఎక్కువ వద్దు. సో దీని ద్వారా అనేది మనకు డిసిప్లిన్ మెయింటైన్ అవుతుంది, అలాగే మనం రీడింగ్లో ఫాస్ట్గా అవుతాం, అనాలిసిస్ చేస్తాం ప్రతి ఒక్క దాన్ని, అలాగే మన థింకింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది అనమాట. బుక్లలో చాలా పవర్ ఉందన్నమాట. సో వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి అక్కడ నుంచి బుక్ అనేది బై చేయండి ప్లీజ్ గైస్.